దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సాక్ష్యం మీ అందరూ వింటారని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. మరి ఒకప్పుడు నేను భయంకరమైన విగ్రహారాధికురాలనండి. ఒకప్పుడు నేను యేసు ప్రభుని ఎంతగానో విసర్జించుకున్న వ్యక్తిని. యేసు ప్రభు వారంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎంత ఎలర్జీగా నాకు ఉండేదో ఆయన పేరు చెప్తే చాలు, అంతగా నేను అసహ్యించుకునేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో నేనున్నప్పుడు నా కొరకు అయితే మా అమ్మ ఎంతగానో నా కొరకు ప్రార్థన చేసేది. అయితే కొన్ని పరిస్థితులు బాగోలేని పరిస్థితుల్లో మేము మా స్వదేశాన్ని విడిచి మేము హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. హైదరాబాద్లోనికి వచ్చినప్పుడు ఎంతో నా భర్తకి భయంకరమైన జబ్బు చేసేసిందండి. ఆ జబ్బు చేసినప్పుడు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఎవరు కూడా చచ్చిపోతాడు అని చెప్పారు, పట్టుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఎవరో కూడా టైంలో నాకు తెలియదు, ఏమి చేయాలో నాకు తోచని పరిస్థితుల్లో నేను ఇంటికి తీసుకొచ్చేసి పెట్టినప్పుడు అండి డాక్టర్లు చెప్పినట్లుగానే ఇతను చచ్చిపోతాడని చెప్పినట్లుగానే అతను 25 రోజుల పాటు కోమాలోనికి వెళ్ళిపోయాడండి. కోమాలోనికి వెళ్ళిపోయినప్పుడు నేను ఎంతగానో ఏంటి నాయనా చిన్నపిల్లలను తీసుకుని నేను పొట్టకోటకు హైదరాబాద్కి వచ్చాను ప్రభా, నా పరిస్థితి ఏంటి అని నా మనసులో అనేకమైన దేవుళ్ళని నేను కొలుసుకున్నాను. కానీ ఏ దేవుడు నాకు సహాయకుడిగా నిలబడలేదు. అయితే నాకు మా అమ్మ చెప్పిన మాటలల్లా నాకు గుర్తొచ్చినాయి. ఆ క్షణాన్న చచ్చిన శవాల్ని కూడా నా దేవుడు లేపగలిగిన దేవుడు, కుంటువారిని మోగవారిని అందరినీ స్వతపరిచే దేవుడు నా దేవుడని అప్పుడప్పుడు చెప్పిన మాటలు ఆ క్షణంలో నాకు గుర్తొచ్చినాయండి. ఆ క్షణంలో గుర్తొచ్చినప్పుడు ఇన్ని దేవుళ్ళని నేను అడిగాను కదా, ఒక్కసారి దేవుడిని కూడా నేను అడిగితే ఏమవుతుంది అని ఆ క్షణంలోనే నా తల్లిని నమ్ముకున్న దేవుడువు, ఇదిగో నేను ఈ పరిస్థితుల్లో నిన్ను అడుగుచున్నాను, నువ్వు నిజంగానే చచ్చిపోయిన వారిని బ్రతికిస్తావంట కదయ్యా అని, ఇదిగో నా భర్తను నువ్వు బ్రతికిస్తే నీ కొరకు సాక్షిగా నేను బ్రతుకుతాను అని ఆ దినాన నేను 3 రోజులు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం జరిగింది. ఆ చచ్చిన శవము కాడే కొంప కొడుతూ ఉన్నాడు. కనీసం ఏమీ కూడా అతను గ్లాసు నీళ్ళు కూడా తాగలేని పరిస్థితుల్లో ఉన్నాడండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలే మనసులో ఎక్కడో ఒక తల్లి చెప్పిన మాటలో ఒక ఆదరణ కలిగించాయి. నాకేమో భయము కలుగుతూ ఉంది. అయినప్పటికైనాను అలాగ 2 రోజులు పూర్తిగా ప్రార్థన, 3వ రోజును కూడా ప్రార్థన చేసి అక్కడే అలాగ మాగన్నుగా నిద్ర పట్టినప్పుడు దేవాతి దేవుడు ఆయన తెల్ల బట్టలు వేసుకుని ఒక బాబులాగా వచ్చి తను తాకటం జరిగిందంటండి. అలా తాకినప్పుడు తను ఆ 25 రోజుల కోమాలో ఉన్న అతను ఏం చేశాడు అని అంటే, పొద్దున్నే 4ంటికి లేచిపోయి అతడు పొయ్యి మీద నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నాడు. అసలు ఈ చెంచాడు నీళ్ళు తాగని వ్యక్తి, చెయ్య కాలు అసలు ఏమీ స్వచ్ఛ లేని వ్యక్తి లేచి నీళ్ళు పెట్టుకుంటుంటే నాకు డబడబలాడుతూ ఉంటూ వినపడినప్పుడు నేను లేచి ఏంటి ఏమైంది, కుండలో ఏమొచ్చినాయి ఎక్కడికని చూసేటప్పటికి అతడు నేను ఏమైంది అని తొందరగా అడుగుతున్నప్పుడు, ఏమైంది ఏంటి, చిన్న వచ్చి నాకు తెల్లటి బట్టలు వేసుకుని చిన్నలాగా వచ్చి నన్ను ముట్టుకున్నాడు, నాలో ఏ బలహీనత లేకుండా ఇదిగో నాకు విడుదలను వచ్చిందని చెప్పటం నెమ్మటినే కూడా నాకెంతో సంతోషం, ఎంతో ఆనందం అండి. నేను ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు అనుభవించుకుంటూ వచ్చాను. అయ్యో ఎందుకు ఈ దేవుని అప్పుడే నేను నమ్ముకోలేకపోయానని నేను ఎంతో బాధపడ్డాను. అప్పుడు అనుకున్నాను, ఆ ప్రార్థనలో ప్రభా నా భర్తను కనుక నువ్వు బ్రతికిస్తే కనుక నిన్ను ఒక సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభా అని ఎప్పుడైతే నేను ఆ మాట తీసుకున్నానో నాకు చాలా ఆనందం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే నిజంగానే యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఈయన కొరకు నేను బ్రతుకుతాను, నా జీవితం అంతా ఈయన కొరకు నేను జీవిస్తానని ఆనాడే నేను దేవుని దగ్గర మాట తీసుకున్నప్పుడు ఎప్పుడైతే దేవుడు స్వతపరిచాడో నేను రక్షించబడటం జరిగిందండి. దేవుడు కృపను బట్టి దేవాతి దేవుడు నన్ను ఎంతగానో ఆయన సాక్షిగా ఉండటానికి కూడా నన్ను కృప చూపించాడు. నేను
ఆ దినమునే మరి ఆ నెలలోనే వెళ్ళి మరి నేను రక్షించబడి మరి మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకుంటాం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు 28 సంవత్సరాలు అయింది. 28 సంవత్సరాల నుంచి కూడా నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు నిజంగా మనం చెప్పుకుంటే మరి అసలే పుస్తకాలు చాలవన్నమాట. ఆయన చేసిన కార్యాలని చెప్పుకుంటే మరి మనం రాసుకుంటే డైలీలు చాలవని నిజంగానే మరి నేను చెప్పగలుగుతాను. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి నిజంగా మరి దేవుడు, నేను ఎప్పుడైతే ఆ మాట తీసుకున్నానో రక్షించబడ్డానో, నాకు రక్షణ ఇచ్చిన చావుకులు ఏమన్నారు అని అంటే, అమ్మ దేవుడు ప్రణాళిక, దేవుడు కృప నీ పైన ఉన్నదమ్మా, నువ్వు అనేక మందికి వెలుగుగా దేవుడు నిన్ను నియమించాడు, మరి అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఉంచాడు అన్నప్పుడు నాకు అప్పుడే కదండి నాకు ఏం అర్థం కాల. కానీ రాను నాకు అర్థమైంది. మరి అలాంటి పరిస్థితుల్లో నేను రక్షణ తీసుకుని ఆ కొత్తలో మరి దేవుడు పుటం వేస్తాడంటారు. నిజంగానే రక్షించబడ్డాక మన హృదయాల్ని పరిచాలన చేస్తాడండి, పరీక్షిస్తాడు, మరి మనల్ని పరిశోధిస్తాడు. మరి ఆ ఇశ్రాయేలు ప్రజలను కూడా పరిశోధించినట్లుగా వారిని అనిసి వాళ్ళకి ఆకలి బాధను కలగచేసి వాళ్ళ హృదయాన్ని నేను తెలుసుకుంటానని సెలవిచ్చిన దేవుడే మరి నా హృదయంను కూడా తెలుసుకుంటానికి కొన్ని కష్టాలు గుండగా నన్ను తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఎందుకు వచ్చింది, ఇంకెప్పుడు రక్షించబడ్డాను, దేవుడు నమ్ముకుని, అయినా సరే ఏంటి పరిస్థితులు, ఎందుకు వచ్చింది బ్రతుకు, నేను చచ్చిపోవాలను నేను అనుకున్నప్పుడు అండి దేవుడు నాతో మాట్లాడటానికి మరి దేవుడు ఎంతగానో మరి కృప చూపించి నువ్వు గ్రంథము తీసి చదువు, నేను నీతో మాట్లాడతానని ఎంతగానో నాకు ప్రేరేపణ వచ్చినప్పుడు నేను బైబిల్ తీసి చదివినప్పుడు అండి యెషయా గ్రంథములో 43వ అధ్యాయములోంచి దేవుడు నాతో మాట్లాడాడు. ఆ దినాన అదే నా జీవితం ఇంకొక నూతన మలుపు తిరిగిన రోజండి ఆ దినము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు అంటున్నాడండి. అప్పట్లో నాకు ఆ మాటలు అంత అర్థం కాకపోయినా నా హృదయానికి ఎంత ఊరటన కలిగజేసినాయి అని అంటే అంత ఊరటను కలగజేసినాయండి. ఎవరో ఈ మాట నాతో మాట్లాడలేదు, ఎవరో నువ్వు నా సొత్తు, నువ్వు నా బిడ్డవు, లేకపోతే నువ్వు నా రక్త సంబంధం అని ఎవరు ఆదరించిన వాళ్ళు లేరు ఇంతవరకును. ఈయనేంటి విమోచించానంటున్నాడు, భయపడవద్దంటున్నాడు ఏంటి అని ఆ దినాన్న